రక్షించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యం. నేను ఆవుకి పెట్టిన అరటిపండు కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది. గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పాదములకు పసుపు రాసి బొట్టు పెట్టడమే. గోవు మీద నీళ్లు పోశాననుకోండి, కామాక్షి పరదేవతకు అభిషేకమే. గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేశాననుకోండి, అమ్మవారికి ఉపచారం చేసినట్టే. అందుకే అది ఒళ్ళు రుద్దుకోవాలంటే తోక అందదు. గంగడోలుకి దురద, గంగడోలు అంటే మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది. అది ఎలా గోక్కుంటుంది? ఓ గరుకు స్తంభం ఉంటే దానికేసి రుద్దుకుంటుంది, వెంట్రుకలు కింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు కింద పడ్డాయో పితృదేవతల్ని అన్ని వందల సంవత్సరముల స్వర్గలోకంలో పెడతారు. దాని రోమానికి కూడా అంత శక్తి. గోసేవయే పరబ్రహ్మము యొక్క సేవ. రెండు, గోవు లేనినాడు సనాతన ధర్మం లేదు. ఎందుకని అంటే సనాతన ధర్మం దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని మీద ఆధారపడుతుంది. అగ్నిముఖంగా దేవతలకి హవిస్సిస్తారు. అగ్నిముఖంగా